ముసు మాత్రం ఘోరంగా వస్తుంది కింద నుండి పైకి ఎక్కేసరికి అసలు. కానీ పైకి ఎక్కినాక స్టార్టింగ్ చూడడం తోటి నా హ్యాపీనెస్ అసలు మామూలుగా లేదా. హైలైట్ ఎక్కడ నచ్చిందంటే వెనక హిమాలయాలు, మళ్ళీ శివుడు, అంటే శివుడు ధ్యానం చేసేది హిమాలయాలలో కదా, సేమ్ ఆ ఫీలింగ్ వస్తాది అన్నట్టు. అసలు సూపర్ గా అంటే సూపర్ గా ఉన్నది అసలు. హర హర దేవ శంభో శంకర. మేము నేపాల్ లో ఉన్నటువంటి బుందికోట్లో కొలువై ఉన్న శివుని దర్శించుకోవడానికి వచ్చినాం. చుట్టూ అటు మంచు కొండల మధ్యలో ఆదిశంకరుడు కొలువైనటువంటి ప్రదేశానికి మేము వచ్చినాం. ఇదే బుందికోట్. మేము ఇంకో ప్లేస్ వచ్చినాం. ఈ ప్లేస్ వచ్చేసి బుందికోట్ అన్నమాట. ఇక్కడ వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు కదా, ఇక్కడ నుంచి మనం నడుచుకుంటూ పోవాలి. అలాగే ఇక్కడ వాతావరణం ఎలా ఉంటుంది అనేది కూడా మనకు చూపెడతాం ఇక్కడ. ఎందుకంటే చాలా ప్రశాంతమైన లైఫ్ అనుభవిస్తాం ప్రజలు. అది కూడా వెళ్తాను. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఎక్కడ ఉన్నామంటే నేపాల్లో ఉన్నాం. నేపాల్లో ఉన్నటువంటి దేశంలో పోఖ్రాలో ఉన్నాం. పోఖ్రా అనేది చాలా అంటే చాలా అందమైన ప్లేస్. ఇక్కడ ప్రతిదీ ఫేమస్ ప్లేస్ మనం ఎట్లాగో చూపెడతాం. ముఖ్యంగా ఏంటిదంటే వ్యవసాయం అనేది పట్టణాలకు పట్టుకొమ్మలు కాబట్టి మనం ఫస్ట్ ఇక్కడ ఉన్నటువంటి గావం అంటే అది గ్రామాలను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇక్కడికి వచ్చేసి ప్రధాన వ్యవసాయం. చిన్న ప్లేసులనే వ్యవసాయం చేస్తారు. చూడండి ఎంత బాగున్నదో. ఇల్లు ముందు వ్యవసాయం. పొద్దున లేవంగానే పంట పొలాల్లో వీళ్ళు ఉంటారు అన్నట్టు. బాగున్నది. అటు చూసుకున్నట్టయితే అంటే ఎక్కడ చూసినా మాకు కనిపించే అరటి చెట్లు. అక్కడ ఉన్నది గోల అవుపడుతుంది కదా, ఒకసారి జూమ్ చేయి. ఇక్కడ ఈ అరటి పండ్లు చిన్న గింతే ఉన్నాయి, కానీ చాలా తీయగా ఉన్నాయి. అవి నాటు అరటి పండ్లు అన్నట్టు. చూసుకున్నాడే మనలాగానే గడ్డిబాం బాగున్నాయి. అక్కడ చూడు చిన్న బర్రె పిల్లలు చూపిస్తా. సేమ్ బర్రె పిల్లలు కూడా మంచిగా ఉన్నాయి. చూసుకున్నట్టయితే ఇవి ఆవాలు. ఇవి ఆవాలు అన్నట్టు వీళ్ళ ప్రత్యేక పంట ఆవాలు. ఇక్కడ నుంచి మన శివుడు కొలువైనటువంటి ప్రదేశం అక్కడ బుందికోట్ ఉన్నది. అక్కడికి వెళ్దాం. ఆడ ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి. ఇది ఎందుకంటే ఎక్స్ప్లోర్ చేస్తానంటే ఇక్కడ ప్రజలు చాలా ప్రశాంతంగా ఉన్నారు. వాళ్ళ లైఫ్ అయితే ఇట్లుండాలి లైఫ్. మొత్తం చుట్టూ కొండల పైన వ్యవసాయం. నిజంగా వ్యవసాయం అనేది లేకపోతే ఎట్లా మన దేశం ఏది ముందుకెళ్ళదు. కాబట్టి వ్యవసాయం అనేది అంటే పల్లెలు పట్టణాలకు పట్టుకొమ్మలు అన్నట్టు. ప్రతిదీ వ్యవసాయం అనేది పక్కా ఉండాలి. చిన్న ప్లేస్లో దొరికినా కూడా వీళ్ళు వ్యవసాయం చేసుకుంటారు. వాళ్ళ ఇంటి మందం మంచిగా ఉంటారు. ఏ టెన్షన్ లేకుండా మంచిగా ఉన్నట్టు అనిపిస్తుంది. పొద్దున లేవగానే చుట్టూ పంట పొలాలు, వాటి మధ్యలో ఇల్లు. ఎంత బాగున్నది అసలు. నాకు పోఖ్రాలో ఇది మస్తు నచ్చింది. ఓకే, మనం ఇక బుందికోట్కి వెళ్దాం. హాయ్ ఫ్రెండ్స్, ముసు మాత్రం ఘోరంగా వస్తుంది కింద నుండి పైకి ఎక్కేసరికి అసలు. కానీ పైకి ఎక్కినాక స్టార్టింగ్ చూడడం తోటి నా హ్యాపీనెస్ అసలు మామూలుగా లేదా. ఒకసారి చూడండి, మస్తు అంటే మస్తున్నాయి కొండలు. ఒకసారి చూడండి, వ్యూ మాత్రం మామూలుగా లేదు అసలు. నేనైతే ఒక అద్భుతాన్ని చూస్తాను అసలు. నాకైతే మస్తు అంటే మస్తు నచ్చినాయి అసలు. వెల్కమ్ టు బుందికోట్. ఇప్పుడు పోఖ్రాలో ఉన్నటువంటి బుందికోట్ లో ఉన్నాం. ఇక్కడ ఫేమస్ వచ్చేసి అంటే చూడండి హిమాలయాలు. మనం చిన్నప్పుడు పుస్తకాలలో చదువుకుంటాం కదా, నందాదేవి, ఎవరెస్ట్, ఇవన్నీ నేపాల్లో ఉన్నాయని. ఇప్పుడు మీరు చూస్తున్నది కూడా ఇది నందాదేవి అన్నట్టు. కింద చూడండి వ్యూస్ మాత్రం చాలా బాగున్నది. ఈ మంచు కొండల మధ్యలో ఆదిశంకరులు. అటు చూసుకున్నట్టయితే ఆదిశంకరులు, అటు చూసుకున్నట్టయితే శంకరుడు, ఇటు చూసుకున్నట్టయితే దుర్గామాతాదేవి.
దుర్గామాత దేవి ఇద్దరు కొలువై ఉన్నారు అన్నట్టు ఈ ప్రదేశానికి మనం వచ్చేసినాం. ఇంకా లోపలికి వెళ్దాం. లోపలికి ఇంకా ఎలా ఉంటుందో చూపెడతా. ఓకే, లెట్స్ గో. మహాశివుడు కొలువైనటువంటి ప్రదేశము నేపాల్. ఇంకేంది లోపలికి వెళ్తున్నాము. చూడండి, చాలా అంటే చాలా బాగున్నది. ఇటు మంచు పర్వతాలు, ఇటు శివుడు, బుందికోట అన్నట్టు. ఇది వచ్చేసి నిజంగా ఇలా కెమెరాలో చూస్తే ఏమున్నది, దగ్గరకు వచ్చి చూస్తే ఆ ఫీలింగ్ వేరే ఉంటది. కాబట్టి బాగున్నది అసలు. మహాశివుడి దర్శనానికి అయితే మేము వెళ్తున్నాం. ఇప్పుడు ఎట్లున్నదంటే అసలు చెప్పలేని ఫీలింగ్ అసలు. ఇది కొండల మీద అన్ని కొండలు గుట్టలు ఇవే ఇక్కడ అయితే ఈ ఎక్స్పీరియన్స్ మాత్రం లైఫ్ లో మర్చిపోలేను నేనైతే. అసలు బెస్ట్ ప్లేస్ అసలు ఇది. కింది నుంచి వస్తుంటే కూడా వాళ్ళ జీవనాధారం ఏంటిది, వ్యవసాయం. ఇలా షాప్స్ పెట్టుకొని ఇదే వీళ్ళ జీవనాధారం అన్నట్టు ఇక్కడ. అక్కడ కింది నుంచి వస్తుంటే కూడా మంచి ఎక్సైట్మెంట్ ఉన్నది. వాళ్ళ కొండలల్లో ఇండ్లల్లో వ్యవసాయం, దానిపైన దేవుడు. ఎంత ఇల్లు చుట్టూ మొత్తం ఎట్లా మనం గార్డెన్ ఎట్లా పెంచుకుంటామో వీళ్ళు వ్యవసాయం పెంచుకుంటారు. సూపర్ గా అంటే సూపర్ గా ఉన్నది అసలు. నాకు ఒకటి ఏమనిపించింది అంటే, కింద వాళ్ళందరూ మంచి జీవనాన్ని కొనసాగిస్తారంటే ఈ మహాశివుడి యొక్క ఆశీర్వాదం అన్నట్టు. పైన దేవుడు వారి ఆశీర్వాదంతో కింద ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. వా, నాకైతే మంచిగా అనిపించింది. వా, హర హర దేవ శంభో శంకర. గుడి లోపలికి మనం ఎంట్రీ కాబోతున్నాం. ఇది వచ్చేసి ఎంట్రెన్సీ అన్నట్టు. ఎంట్రెన్సీలో ఒక శివలింగంతో దర్శనం ఇస్తాడు భగవంతుడు. సైడ్ చూసుకున్నట్టయితే ఇది నేపాల్ స్ట్రక్చర్ అన్నట్టు. ఈ స్ట్రక్చర్ ఈ మధ్యలో మహాశివుడు. ఆ చుట్టూ చూసుకుంటే మంచు కొండలు. ఆహాహాహా, ఏమి ఫీలింగ్. లోపలికి ఎంట్రీ కాబోతున్నాం. సూపర్ అంటే సూపర్ గా ఉన్నది. రండి. వీళ్ళంతా నేపాల్ స్కూల్ పిల్లలు అన్నట్టు. విజిట్ చేసి మంచిగా లేరు, క్యూట్గా ఉన్నారు వీళ్ళంతా. వా 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 వా. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఎక్కడ శివుడి ముందు విగ్రహం ఎట్లాగో నందీశ్వరుడు పక్కా ఉంటాడు. దానికి ముందు ఒకసారి చూసుకోండి శివలింగం పైన వాటర్ ఎట్లా పడుతున్నాయో. బాగున్నది కదా. పైకి ఎక్కేద్దాం రండి. శివుణ్ణి దర్శించుకోవడానికి వెళ్తుంది. వా వా వా, నిజంగా చాలా అంటే చాలా బాగాలేదు. శివుడి చుట్టూ చూసుకోండి ఒకసారి, ఎన్ని లింగాలు ప్రతిష్ఠించిల్లో అసలు. బాగున్నాయి. కింద కూడా చూసుకోండి. మనం అభిషేకం ఇట్లా చేయాలంటే మంచిగా మన ఇష్టం ఉన్నట్టుగా గణేష్ తోటి స్టార్ట్ అవుతుంది కదా. ప్రతి పూజ ఫస్ట్ గణేశుడికి సమర్పించిన తర్వాతనే అందరి దేవుళ్ళకి ప్రతి చుట్టూ అంటే సూపర్ గా ఉంది అసలు. నాకైతే మస్తు కిరాక్ నచ్చేసింది అసలు. రండి చుట్టూ చూద్దాం. ఇంకా బాబా ఎట్లుంది, నీకు ఎలా ఉంది? సూపర్ ఉన్నది. నాకు హైలైట్ ఎక్కడ నచ్చింది అంటే వెనక హిమాలయాలు, మళ్ళీ శివుడు ధ్యానం చేసేది హిమాలయాలలో కదా. సేమ్ ఆ ఫీలింగ్ వస్తుంది అన్నట్టు. అసలు సూపర్ గా అంటే సూపర్ గా ఉన్నది అసలు. ఒకసారి ఇటు కూడా చూసుకోండి. దుర్గామాత అమ్మవారు అన్నట్టు. అసలు ఈ అద్భుతాన్ని రెండు కళ్ళు దగ్గర నుండి చూస్తే అసలు అది మీరు వీడియోలు చూస్తే ఎలా ఉంటాయో తెలియదు, కానీ నేను లైవ్ లో మాత్రం మస్తు అంటే మస్తు ఎంజాయ్ చేస్తాను. ఫ్రెండ్స్, మీరు కూడా టూర్ వేస్తే పక్కా వచ్చి విజిట్ చేయండి. చాలా హ్యాపీగా అంటే హ్యాపీగా ఫీల్ అవుతారు. ఓకే రండి. హిమాలయ పర్వతాల కింద ఇగో చూడండి ఎంత బాగున్నది అసలు సిటీ. వా 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 వా. అలాగే మనం ఇంకో ప్లేస్ చూసుకున్నట్టయితే
ఓ దుర్గామాత అమ్మవారు అన్నట్టు. ఓ మంచు కొండల మధ్యలో ఇటు దుర్గామాత అమ్మవారు, ఇటు దుర్గామాత అమ్మవారు, ఓ ఇటు ఆదిశంకరుడు ఉన్నది కదా. ఇటు వస్తే ఈ రెండు మందిరాలను దర్శనం చేసుకోవచ్చు అన్నట్టు. అలాగే ఫోటో ఫ్రేమ్ కోసం అక్కడ ఉన్నది కదా, అక్కడ బంగీ జంపు అవి ఇవన్నీ మొత్తం ఉంటాయి అన్నట్టు ఇక్కడ. ఓకే, మీరు ఒక్క ప్లేస్కి వస్తే 2 విజిట్ చేయొచ్చు అన్నట్టు. చాలా అద్భుతమైన ప్లేస్ ఇది పోఖ్రా దగ్గర. బాగున్నది కదా వ్యూ? బాగుంటే కామెంట్ చేయండి. ఓకే, మనకు ఎక్కడికి వచ్చినా కానీ ఒక గుర్తుండాలి కాబట్టి ఒక శివుని ఫోటో తీసుకున్నాం. అలాగే మేము ఒక కొత్త విషయం ఏంటి తెలుసుకున్నాం అంటే, మనది ఇప్పుడు 2025 నడుస్తుంది కదా మన దగ్గర. ఇక్కడ నేపాల్ వచ్చేసి 2081 సంవత్సరం నడుతుంది అన్నట్టు ఇతను అంటాడు. ఇక్కడికి వచ్చి ఒక కొత్త విషయం నేర్చుకున్నాం. ఓకే, లాలా ఇంత ఒక్క ప్రేమ వచ్చేసి వీళ్ళదంట 600 అంట. అంటే మనకు వచ్చేసి ఎంత 350 పడుతుంది మన కరెన్సీలో అయితే. బాగున్నది, గుర్తుగా అయితే ఒకటి తీసేసుకున్నాం. ఓకే, ఇంకా నెక్స్ట్ ప్లేస్ కు విజిట్ చేద్దాం. ఓకే, బాయ్ బాయ్.